ఈ రోజే డౌన్లోడ్ చేయండి, మీ ఫేవరెట్ షోస్ చూడండి. భూమి ఇంకా లాగితే అనుమానం పెరిగిపోతుంది. ఎక్కుదాం పదా. కంగారు పడకండి, బావకి డౌట్ వస్తుంది. కంగారు పడద్దంటావేంటి భూమి? టెన్షన్ గా ఉంటేను. ఏంటి కంగారు పడద్దని చెప్తున్నాను కదా అత్తయ్య. అయ్యో దేవుడా. ఇదేంటి భూమి ఫోన్ కట్ చేస్తోంది? భూమి కట్ చేస్తోందా? సిగ్నల్ లేక కట్ అవుతుందా? ఏంటి ఇద్దరికి ఫోన్లు వస్తున్నాయి, కట్ చేస్తున్నారు? ఏంటి సంగతి? అంటే బావా, అదే బావా, మొన్న నేను అత్తయ్య షాపింగ్కి వెళ్ళాం కదా, ఆ షాపింగ్ మాల్ వాడు మా నంబర్ తీసుకున్నాడు. ఆ స్కీమ్ ఈ స్కీమ్ అంటూ ఫోన్ చేసి తెగ విసిగిస్తున్నాడు బావా. అందుకే కట్ చేస్తున్నాను. హే అని నువ్వు చెప్తే నేను నమ్మాలా? అమ్మా ఇదిగో నిజమేంటో నువ్వు చెప్పు. బా భూమి ఒకటి నేను ఒకటి చెప్తానా ఏంట్రా? భూమి చెప్పిందే నిజం. అలాగా? ఈసారి ఆ షాపింగ్ మాల్ నుండి ఫోన్ వస్తే నాకు ఇవ్వండి, నేను మాట్లాడతాను. భూమి ఫోన్ కట్ చెయ్. ఫోన్ ఇవ్వు. ఏంటి బావా షాపింగ్ మాల్ వాడితో నువ్వు మాట్లాడడం ఏంటి? నువ్వేంటి, నీ లెవెల్ ఏంటి బావా? ఇంత దిగజారడం ఎందుకు? హే నోర్మై, ఫోన్ ఇవ్వు అన్నాను కదా. హలో హలో, హే ఎవరది మాట్లాడేది? ఎందుక భూమి కాల్ కట్ చేస్తోంది? ఏంటి ఆ షాపింగ్ మాల్ పర్సన్ కట్ చేశాడు? అంటే మా పరిస్థితి అర్థమయ్యి కట్ చేసినట్టున్నాడు బావా. నీ పరిస్థితి అర్థమవడం ఏంటి? అదే బావా, నువ్వు సీరియస్ గా హలో అన్నావు కదా, ఆ టోన్ కే బావా భయపడినట్టున్నాడు. అమ్మా మనం వెళ్లేదారిలోనే ఆ షాపింగ్ మాల్ ఉంది కదా? ఉంది. ఎందుకురా అలా అడిగావు? ఏం లేదమ్మా, ఆ షాపింగ్ మాల్ దగ్గర ఆపి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేనే మాట్లాడతాను. అయ్యో అమ్మా, ఇలా ఇరుక్కుపోయావేంటి? ఏం చేద్దాం? ఏం చేద్దాం చెప్పు, చెప్పు.
బావా కాఫీ. బావా రాత్రి నేను చెప్పిన విషయం ఏ ఆలోచించావు బావా? ఏ విషయం అపూర్వ? అదే మనం భూమితో మాట్లాడి ఎలాగైనా కేపీకి ఆ గగన్తో పిండి ప్రదానం చేయించడం గురించి. ఎలా అపూర్వ? ఎలా ఎలా మాట్లాడగలను? తండ్రిగా నన్ను కాదనుకొని పగవాడి పక్కన పత్నిగా నిలబడ్డ ఆ భూమితో ఏమని మాట్లాడగలను? నా వల్ల కాదు అపూర్వ. అది కాదు బావా, పంతాలకి పట్టింపులకి పట్టు విడుపులు ఉండాలి కదా బావా. కేపీ మన మనిషే కదా. తన ఆత్మని పున్నమ నరకం నుంచి తప్పించాలి అంటే మనం ఆ కార్యక్రమాన్ని తప్పకుండా చేయించాలి బావా. అలా చేయించకపోతే అది మన ఇంటికి శోభనిస్తుందా బావా? లేదు. నువ్వు ఎన్ని విధాలుగా చెప్పినా నేను కన్విన్స్ కాలేనా పూర్వ? సర్లే అదే వద్దులే, నేను కూడా నిన్ను బలవంతం చేయను. కానీ ఒక మాట అడుగుతాను, చెప్పు బావా. శోభాచంద్ర అక్క ఆత్మ ఘోషిస్తూ ఉంటే నువ్వు ఇలాగే పట్టుపట్టుకుని కూర్చుంటావా? ఏం మాట్లాడుతున్నావు అపూర్వ? నా శోభకు ఈ టాపిక్కి ఏమైనా సంబంధం ఉందా? ఉంది బావా, ఎందుకు లేదు? శోభ అక్క చనిపోయింది, మన కేపీ కూడా చనిపోయాడు. ఇద్దరి విషయంలో చావు కామనే కదా బావా. అక్క ఆత్మ కూడా పున్నామ నరకం దాటక భూతలోకాల్ని చేరక విలవిల్లాడుతూ ఉంటే నువ్విలా పట్టుపట్టుకుని కూర్చోగలవా? కూర్చోలేను. మరి కేపీ విషయంలోనే మాత్రమే ఎందుకు బావా ఇలా ఉన్నావు? కేపీ ఎవరు? మన మీరా భర్త కాదు. కేపీని చంపిందెవరు? మనం కాదా? నేనేమైనా కేపీని కావాలని చంపానా? తను నిన్ను చంపబోతుంటే నేను చంపాల్సి వచ్చింది. మనం అవసరం కోసం చంపామా, ఆత్మరక్షణ కోసం చంపామా అన్నది ఇక్కడ ప్రశ్న కాదు బావా.